పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎన్డీటీవీకి సంబంధించిన ఉమా సుధీర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం హలో. ఎట్లా చూస్తారు 10 years తర్వాత జరుగుతున్నటువంటి చర్చ కాస్త ఇనిషియేటివ్ తీసుకొని గతంలో కూడా కేసీఆర్ జగన్ ఇద్దరు ముఖ్యమంత్రి హోదాలో భేటీ ఉంది, కొన్ని అంశాలపైన చర్చించారు, కానీ ఇంకా సమస్యలు అలాగే ఉండిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు కానీ మళ్ళీ ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొండా ఉండాలంటే ఎట్లా? అంటే చాలా మంచి ఇనిషియేటివ్ ఫర్ ద సింపుల్ రీజన్ ఏ 2 states అయినా యాక్చువల్లీ మనం ఇట్లాగే ఉండాలి, ఇట్లాంటి రిలేషన్షిప్పే ఉండాలి. మనం దాన్ని ఒక స్పెషల్ కళ్ళద్దాలతో చూస్తున్నాం. ఈయన ఎన్డీఏ చీఫ్ మినిస్టరు, ఆయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్, కాబట్టి దీనిలో వేరే ఉంటాయా, వీళ్ళిద్దరు ముందే ఫ్రెండ్స్ కదా, 9 yearsకి ఆయనతో పనిచేశారు కదా, వేరే వాళ్ళ రిలేషన్షిప్ చాలా డీప్గా ఉంది కదా అన్నది మనం మాట్లాడుతున్నాము. చాలా స్పెక్యులేషన్ కూడా అయింది, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు. ఎందుకంటే గతంలో ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ 42 MPs ఉన్నప్పుడు, మనం యునైటెడ్ స్టేట్గా ఉన్నప్పుడు ఆ నంబర్ చాలా పెద్ద నంబర్ అండ్ పొలిటికలీ పవర్ఫుల్, సెంటర్లో కూడా చాలా దీనికి ఒక వాయిస్ ఉండేది. అలాంటి పరిస్థితి మళ్ళీ వస్తుందా అన్నది ఒక క్వశ్చన్ అనమాట. నేషనలీ మనము మాట్లాడుకున్నది ఆ విషయం కోసం. ఇక్కడ 3 things మనం నోట్ చేయాలి. ఒకటి ఏంటంటే బోత్ చంద్రబాబు నాయుడు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు ఒక కొన్ని నెలల ముందు, నవంబర్ ముందు అనుకుంటే, వాళ్ళకి ప్రొఫైల్ లేదు నేషనల్లీ అస్సలు. వీళ్ళు అసలు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తారా అన్న దానిలోనే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే. ఇప్పుడు ఏమైందంటే సడన్లీ డైనామిక్స్ చేంజ్ అయిపోయినాయి. ఇద్దరు నేషనల్ లెవెల్లో ఇంపార్టెంట్ లీడర్స్ అన్న ఒక హౌదాకు వచ్చారు. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు ముందు ఉండే, కానీ పాలిటిక్స్లో మారుతూ ఉంటుంది కాబట్టి, జాతకాలు మారుతూ ఉంటాయి కాబట్టి, ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ 2 states కలిసి రావడానికి వాళ్ళ రిలేషన్షిప్ కూడా ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఎందుకంటే వాళ్లకు రేవంత్ రెడ్డి గారికి నాయుడు గారి గురించి ఫుల్ తెలుసు, నాయుడు గారికి రేవంత్ గారి గురించి తెలుసు. కాబట్టి వాళ్ళు ఒక సస్పిషన్ లేకుండా ఒక అండర్స్టాండింగ్ తోటి మేము ఇది చేయగలము, మీరు ఇది చేయగలరు అన్నది ఒక ఓపెన్గా మాట్లాడుకునే ఒక పరిస్థితి. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం అనుకున్నట్టు వాళ్ళు ఏదో సీక్రెట్ మీటింగ్ పెట్టుకొని మాట్లాడట్లేదు. మనం చూస్తున్నాం విజువల్స్. దానిలో ఒకవైపు ఈయన మన 3 మంత్రులతో వచ్చారు, ఆయన 3 మంత్రులతో వచ్చారు, చీఫ్ సెక్రటరీ ఇక్కడ నీరబ్ గారు ఉన్నారు, అటువైపు శాంతికుమారి గారు ఉన్నారు, అఫీషియల్స్ ఉన్నారు. సో చాలా మంచి ఒక ప్లాట్ఫాము ఇది. రిజాల్వ్ కాకుండా మనం వేస్ట్ చేసుకునే మన వనరులను, మన అసెట్స్ను, లయబిలిటీస్ను దాన్ని ఒక లెవెల్కి తెచ్చి మనం రిజాల్వ్ చేసే ఒక ఇష్యూ, ఏ ఇష్యూ అయినా ఉంటుంది అనుకోండి, ఆ పుండు ఎట్లా ఇదైపోతుందో, సెప్టిక్ అయిపోతుందో, అట్లాగే మీరు ఇష్యూస్ రిజాల్వ్ చేయకపోతే అది వేస్ట్ అయిపోతాయి ఆ అసెట్స్. కానీ ఈ ప్లాట్ఫామ్ దొరికింది అన్నది చాలా పాజిటివ్ థింగ్గా నేను చూస్తున్నాను. వాళ్ళిద్దరు పొలిటికల్గా మాట్లాడుకుంటారా, అది మనము అది గాసిప్ వరకే. ఎందుకంటే మనం చూస్తే పొజిషను కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు స్ట్రాంగ్గా ఉన్నారు, ఆయనని బలపరుచుకుంటున్నారు, కాంగ్రెస్ని కూడా ఇక్కడ బలపరుస్తున్నారు. ఆయన వల్లనే కూడా మనం అనొచ్చు, అంటే ద కైండ్ ఆఫ్ విక్టరీ అసెంబ్లీ ఎలక్షన్లో ఇక్కడ. అటువైపు చంద్రబాబు నాయుడు గారికి సెంటర్ చాలా ఇంపార్టెంట్, ఆ హెల్ప్ లేకుండా ఆయన చేయలేరు. కాబట్టి ఇద్దరు వాళ్ళ గ్రూప్స్లోనే ఉంటారు. ఇది వాళ్ళు కలిసి వచ్చింది ఒక మంచి పర్పస్ కోసం. వైల్ ఆ రిలేషన్షిప్ మేబీ బియాండ్ జస్ట్ 2 చీఫ్ మినిస్టర్స్ కాకపోయినా దే విల్ అండర్స్టాండ్ ఈచ్ అదర్. కాబట్టి ఐ థింక్ ప్రజలకు, 2 రాష్ట్రాలకు ఇది చాలా మంచిది. ఆ ఒక ఫీలింగ్ ఆఫ్ హాస్టిలిటీ కూడా ఉండకూడదు. యాక్చువల్లీ 2 స్టేట్స్లో అరే మీరు అదా అయిపోయింది, అది ముందు విభజన అప్పుడు ఆ హాస్టిలిటీ ఉండే, అది అయిపోయింది. ఇది ఒక కొత్త చాప్టర్గా మనం చూడొచ్చు, న్యూ చాప్టర్ ఇన్ రిలేషన్షిప్. ఎందుకంటే చాలామంది అక్కడున్న వాళ్ళు ఇక్కడున్నారు, వాళ్ళ మధ్య అనుబంధాలు ఉన్నాయి, అందుకని ఇద్దరు బెనిఫిట్ అవుతారు ఇలాంటి ఒక రిలేషన్షిప్ పెట్టుకోవడం వలన, ఇలాంటి ఒక మిషన్. సో ఐ థింక్ నాయుడు గారు తీసుకున్న ఇనిషియేటివ్ చాలా మంచి ఇనిషియేటివ్ అండ్ రేవంత్ రెడ్డి గారు దానికి స్పందించి స్పెక్యులేషన్ గురించి ఆలోచించకుండా ఆయన టేకింగ్ ఇట్ ఫార్వర్డ్, ఇమీడియట్లీ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. అండ్ అజెండా కూడా మనకందరికీ పబ్లిక్లో తెలుసు, ఏ ఇష్యూస్ మాట్లాడుకోవడం కోసం వాళ్ళు పిలిచారు అనేది. అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అంటే గత కొన్ని చిన్న అంశాలు, అంటే బిల్డింగ్స్, కొన్ని స్థిరాస్తులు, జాయింట్కి సంబంధించినటువంటి బ్యాంకులో ఉన్నటువంటి నిధులు, ఇట్లాంటి చిన్న అంశాలపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాల మధ్య. కానీ కొన్ని నీటి పంపకాలు ఇంతవరకు దేశంలో కొన్ని రాష్ట్రాల మధ్య ఇంకా వివాదం కొనసాగుతూ ఉంది. సో తెలంగాణ కూడా ఈ దీనికి సంబంధించిన ఇష్యూ పైన ఫోకస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కేఆర్ఎంబి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించి ఎక్కువ నీళ్ళ వాటాను అడుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రం. సో ఇట్లాంటి అంశాల్లో కేంద్రం ఇనిషియేటివ్ తీసుకోవాల్సి ఉంటుంది, బోర్డు పరిధిలో ఉంటుంది. సో ఇరు రాష్ట్రాలు, మీరు సీనియర్ జర్నలిస్ట్గా చూశారు గతంలో కొన్ని రాష్ట్రాల మధ్య నీటి వివాదానికి సంబంధించి ఇట్లాంటి కేఆర్ఎంబి లాంటి ఇష్యూస్, రివర్కి సంబంధించినటువంటి నీటి పంపకాల విషయంలో అడిగినంత ఇవ్వట్లేదు, వాటా మాకు లభించట్లేదు అనేటువంటిది తెలంగాణ నుంచి ఉన్నటువంటి మెయిన్ అలిగేషన్. గత ప్రభుత్వంలో దీనిపైన వివాదం కొనసాగింది. అసలు డ్యామ్ పైన
ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు ఫైట్ చేసుకునే సిచ్యువేషన్ ఈవ్కి ఎలాంటి ఒక సిచ్యువేషన్ మనకు వచ్చింది. ఎలక్షన్ ఈవ్లో వాళ్ళు వచ్చి మనకి ఇక్కడ బలగాలు అట్లా నించుంటున్నాయి, ఫోర్సెస్ వచ్చేసాయి అంటే ఒక టెన్షన్ అట్మాస్ఫియర్. మీరు అన్నట్టు దీని ముందు కర్ణాటక తమిళనాడు మధ్య అట్లాంటివి జరిగినాయి, మళ్ళీ కేరళ తోటి కూడా జరిగినాయి, తమిళనాడు కేరళకి జరిగినాయి. సో ఈ రిలేషన్షిప్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఇది కూడా ఒక పెద్ద ఇష్యూనే. ఎందుకంటే తెలంగాణ పుట్టిందే ఆ విషయం గురించి, మెయిన్ థింగ్ ఏంటి వాటర్ గురించి అన్నమాట. ఇప్పుడు ఇలాంటి ఒక రిలేషన్షిప్ డెవలప్ చేయడం వలన ఐ థింక్